ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2090కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 2, 2026 ఫస్ట్ టెక్ న్యూస్ 2026లో. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నేను వీడియో చేయలేదు అందుకే ఇప్పుడు చెప్తాను, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ 2026లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నీ అచీవ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టార్గెట్స్ పెట్టుకోండి, వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. రీచ్ అయిన తర్వాత వచ్చే కిక్ ఉంటుంది చూసారా, 31st నైట్ తాగిన దానికంటే ఎక్కువ కిక్ అయితే వస్తుంది అనమాట. తాగుడు గురించి మాట్లాడదాం. 31st రోజు అసలు రికార్డులు బ్రేక్ అయిపోయాయి. మొత్తం చూసుకుంటే ఇండియా వైడ్ తెలంగాణ అయితే రికార్డు బ్రేక్ చేసేసింది. 31st ఈ 2 రోజుల్లోనే లిక్కర్ సేల్స్ చూసుకుంటే 727 crores వరకు అయింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మాత్రం 3 రోజుల రిపోర్ట్ ఉంది. 29, 30, 31st 3 రోజులు కలిపి 523 crores వరకు అక్కడ సేల్స్ అవుతాయని. డిసెంబర్ ఒక్క మంత్ లోనే తెలంగాణలో 5,100 కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ అవుతాయని. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇయర్ ఆన్ ఇయర్ దగ్గర 45% అయితే సేల్స్ గ్రోత్ అయితే ఉంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. సో అవి కూడా కలిపి అండ్ న్యూ ఇయర్ ఇవన్నీ కలిపేసి బాగా సేల్స్ అయితే బ్రహ్మాండంగా అవుతాయని. ఇందులో మీ కాంట్రిబ్యూషన్ అంతా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక న్యూస్లోకి వెళ్తే ఫస్ట్ వచ్చేసరికి మోటోలా సిగ్నేచర్ సిరీస్ రాబోతుంది. అల్ట్రా మోడల్స్ ఉన్నాయి కదా, అవి మళ్ళీ తిరిగి తీసుకురాబోతున్నారు. మేబీ సిగ్నేచర్ అని పేరు మార్చవచ్చు అంతే. 8 Gen 5 ప్రాసెసర్తో వస్తాయి. అండ్ బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. 3 50 MP కెమెరాస్, టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి. ఫ్రంట్ కూడా 50 MP కెమెరా ఉంటుంది. సేమ్ ఇది మీకు 40,000 to 50,000 మధ్యలో తీసుకొని రావచ్చు. OnePlus 15Rకి కాంపిటీషన్ అని చెప్పొచ్చు. OnePlus 15Rలో టెలిఫోటో లెన్స్ అయితే లేవు. ఇది ఒక అడ్వాంటేజ్ దానికి, మోటోలా సిగ్నేచర్ ఫోన్ కి. అండ్ ఫోన్ జనవరి 23 లాంచ్ అవ్వచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జనవరి 2 లోపు అయితే మనం ఖచ్చితంగా ఈ మోటోలా సిగ్నేచర్ ఫోన్ అయితే చూస్తాం. ఇండియాలోనే చెప్తుంది, ఇండియాలోనే వస్తుంది. అండ్ ఇంకొక ఫోన్ కూడా మోటోలా నుంచి ఒకటి బయటకి అయితే వచ్చింది. మోటోలా H70 రీసెంట్గా వచ్చింది కదా, మోటోలా H70 అని చెప్పేసి. దానికి ఇంకొకటి వర్షన్ ప్రో మోడల్ కూడా రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. H70 స్నాప్డ్రాగన్ 7 సిరీస్ ప్రాసెసర్తో వచ్చింది, 7 Gen 4తో వచ్చింది. ఇది వచ్చేసరికి 8 సిరీస్ ప్రాసెసర్, 8 Gen 5 ప్రాసెసర్తో రావచ్చు. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా ఒక 100 mAh పెరుగుతుంది. 5100 mAh బ్యాటరీతో ఈ ప్రో మోడల్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి దీనిలో చేంజ్ వచ్చేసరికి థిక్నెస్ H70 వచ్చేసరికి జస్ట్ 5.99 mm తిండి ఉంటుంది. ప్రో మోడల్ వచ్చేది 7 mm దాకా పెరుగుతుంది కొంచెం. సో ఇది ఇంకొకటి ప్లాన్ లో ఉంది మోటోలా అని చెప్పి రిపోర్ట్ వస్తుంది. ఇది గ్లోబల్ గా తీసుకొని వస్తున్నారు, ఇండియాకి తీసుకొస్తారు లేదు చూడాలి. ఇండియాకి అన్ని ఫోన్స్ తీసుకొస్తున్నారు. H70 కూడా ఇండియాకి వచ్చింది కాబట్టి ఇది కూడా మనం ఇండియాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ లెక్క వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే 2XL బీన్స్ బ్యాగ్ విత్ బీన్స్ తో పాటు వచ్చేస్తుంది. పెద్ద సైజ్ ఇది 1199 రూపాయలకే వస్తుంది. అండ్ మౌస్ ప్యాడ్ కూడా చాలా తక్కువ రేట్కి వస్తుంది. 75 రూపాయలకి మౌస్ ప్యాడ్ అయితే వస్తుంది. ఒక మౌస్ ప్యాడ్ చెక్ చేస్తున్నా, బీన్స్ బ్యాగ్ చెక్ చేస్తున్నా, డీల్స్ చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా ట్యాక్స్ అయితే కనిపిస్తుంది, ప్రొడక్ట్ ట్యాక్స్. దానిలో కూడా కొన్ని డీల్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Samsung S26 సిరీస్ గురించి. Samsung S26 మామూలుగా అయితే ఈ జనవరి మిడ్లో అయితే లాంచ్ అయితే, ఇప్పుడు ఈసారి లేట్ అయింది. ఇప్పుడు Samsung S26 సిరీస్ ఫిబ్రవరి 25వ తారీఖు లాంచ్ చేయబోతున్నారు, గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నట్లు ఐసీ యూనివర్స్ అయితే రిపోర్ట్ అయితే ఇస్తున్నాడు. S26 సిరీస్లో S26 Plus అండ్ S26 Ultra 3 ఫోన్స్ అయితే వస్తాయి. ఈసారి కొంచెం కర్వ్ చేయబోతున్నారు, ఎడ్జెస్ అయితే ఇంకా కర్వ్ అవుతున్నాయి. ఈవెన్ S Pen కూడా చూడొచ్చు, కర్వ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే Samsung సైడ్ నుంచి కొరియన్ మీడియా ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం చూస్తే మాత్రం Samsung ఫోన్ ప్రైజెస్ అయితే పెరగవు. ఇప్పుడు అన్ని బ్రాండ్స్ ఫోన్ ప్రైజెస్ పెంచుతున్నాయి కదా, ర్యామ్ స్టోరేజ్ కాస్ట్ పెరిగినాయి అని చెప్పేసి. Samsung అయితే పెంచలేదు, ఎందుకంటే వాళ్ళే తయారు చేస్తుంటారు కాబట్టి అవి కూడా. సో వీళ్ళ దగ్గర అయితే మీరు అంత జంప్ అయితే చూడరు కాస్టింగ్లో అని చెప్తున్నారు. S26 సిరీస్ అయినా కానివ్వండి, ఫోల్డ్, ఫ్లిప్ ఇవి కూడా సేమ్ రేట్లో తీసుకొని రావచ్చు ఇంచుమించు అన్నట్లు చెప్తున్నారు. అండ్ ఇంకొకటి S26 Ultraలో కొత్త ఫీచర్ తీసుకొని రాబోతున్నారు. ఇది చాలా మందికి యూజ్ అయితే, చాలా మంది ప్రైవసీ స్క్రీన్ గార్డ్స్ చేపిస్తూ ఉంటారు అనమాట, పక్కన వాళ్ళు మన స్క్రీన్ చూడకుండా. ఇది ఇన్బిల్డ్ అయితే రాబోతుంది S26 Ultra డిస్ప్లేకి. సెట్టింగ్స్లోనే ఉంటుంది ఆప్షన్ టర్న్ ఆన్ ప్రైవసీ డిస్ప్లే అని చెప్పేసి. దీన్ని మీరు ఎనబుల్ చేశారనుకోండి, అవతల వాళ్ళకి మీ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సైడ్ నుంచి చూసే వాళ్ళకి మీరు స్ట్రైట్ చూస్తేనే డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది కొత్త ఫీచర్ S26 Ultra రాబోతుంది. నెక్స్ట్ మనకి Xiaomi Leica ఎడిషన్ ఒకటి తీసుకొని వచ్చింది. Xiaomi 17 Ultra సిరీస్ లో మీరు చూస్తే Leica ఎడిషన్ ఒకటి ఉంటుంది. దాంట్లో మనం బ్యాక్ సైడ్ కెమెరాకి రింగ్ అయితే ఇచ్చారు, దాన్ని ఇట్లా తిప్పుతూ ఉంటే జూమ్ అవుతూ ఉంటుంది లోపల కెమెరా. దీనిలో ఒక ఫ్లా ఉంది, దీనిలో మధ్యలో గ్యాప్ ఉంది, ఇది ఊగుతుంది, ఇది వాటర్ రెసిస్టెంట్ ఉండదు, లాంగ్ రన్ ఎగిరిపోయింది అని చెప్పి చాలా మంది వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దీని మీద Xiaomi రియాక్ట్ అయింది. అది మేము కావాలనే పెట్టాము, గ్యాప్ స్మూత్ గా మూవ్ అవ్వడానికి పెట్టాము. అది దీన్ని చాలా టెస్టులు చేసాం మేము, మీకు దాని గురించి మీరు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. వాటర్ రెసిస్టెంట్ కూడా ఏం దెబ్బతిందో బ్రహ్మాండంగా మీరు వాడుకోవచ్చు అన్నట్లుగా Xiaomi సైడ్ నుంచి అయితే రిప్లై వచ్చింది. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే సురేష్ అడుగుతున్నారు, అన్న నేను iPhone 17 వాడుతున్నా, iPhone 17 Pro కి అప్గ్రేడ్ అవ్వచ్చు అంటున్నారు. తీసుకున్నప్పుడు డైరెక్ట్ 17 Proనే తీసుకోవచ్చు కదా, లేటెస్ట్ సిరీసే కదా. 17 తీసుకొని మళ్ళీ Proకి వెళ్ళడం ఎందుకు, డైరెక్ట్ తీసుకుంటే అదే తీసుకోవాల్సింది. అప్గ్రేడ్ అవ్వడం అవ్వచ్చు 17 కంటే. 17 Pro చాలా బెటర్ ఫోన్. 17 కూడా మంచి ఫోనే, మీరు వాడుకోవాలనుకుంటే వాడుకో, కొన్ని రోజులు వాడుకొని. 17 Pro అయితే మాక్సిమం ప్రైస్ తగ్గదు అంతా, 17 తగ్గుతుంది కానీ ఫ్యూచర్లో 17 Pro తగ్గదు. ఒకవేళ 17 మంచి రేట్కి వెళ్ళింది అనుకోండి,
తీసుకొని డబ్బులు ఉంటే 17 ప్రోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. మెయిన్ డిఫరెన్స్ రెండింటి మధ్యలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. మీకు 17 ప్రోలో బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, బిల్డ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కెమెరాస్ మీకు ప్రో మోడల్ బాగుంటాయి దీంతో కంపేర్ చేసి. ఒక ఎక్స్ట్రా కెమెరా కూడా ఉంటుంది, టెలిఫోటో లెన్స్, దీనిలో అయితే ఉండవు 17లో. ఇంకో కామెంట్ వచ్చేసరికి విజో నుంచి S22 అల్ట్రా గ్లాస్ బ్రేక్ అయిందంట. అది షోరూంలో చూపిస్తే 24,000 అవుతుంది స్క్రీన్ మార్చడానికి అని చెప్తున్నారంట. అదే ప్రైస్ కొద్దిగా యాడ్ చేసుకుని S24 అల్ట్రా సెకండ్ హ్యాండ్ తీసుకోమంటారు. సెకండ్ హ్యాండ్ తీసుకోవచ్చా అంటే నువ్వు S24 అల్ట్రా దొరికితే తీసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నారు అమ్ముతున్నారంటే తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు, తెలియని వాళ్ళ దగ్గర రిస్క్ చేయొద్దు. నాకు తెలిసి అయితే మీరు 25,000 పెట్టాల్సిన అవసరం లేదు డిస్ప్లేకి. S22 అల్ట్రా ఓల్డ్ ఫోన్, అప్గ్రేడ్ అవ్వడం బెటర్. లేదు ఫోన్ బాగానే ఉంది నేను ఇంకో 2 years వాడుకుంటా అంటే 2 years అప్డేట్స్ అయితే వస్తాయి S22 అల్ట్రాకి. అది మీరు డిసైడ్ అవ్వాలి. ఇంకా ఇది మీ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలి. నెక్స్ట్ మనకి పికిల్ నుంచి. పికిల్ అంటే పికిల్స్ కావు, ప్రియా చిట్టి పికిల్స్ ఇట్లాంటివి అయితే కావు. పికిల్ అంటే కంపెనీ లైక్ AR గ్లాసెస్ తయారు చేసింది, చాలా బాగున్నాయి. దీని పేరు వచ్చేసరికి పికిల్ 1 అని చెప్పేసి పెట్టారు. అండ్ ఇవి నార్మల్గా మెటా AR గ్లాసెస్ మీరు చూస్తుంటారు, డిస్ప్లేతో పాటు వస్తూ ఉంటాయి. అది ఒక సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే డ్యూయల్ డిస్ప్లే ఉంటుంది, 2 కళ్ళతో మీరు చూడగలరు, మీకు స్క్రీన్స్ లో కనిపిస్తూ ఉంటుంది. చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ఇది జస్ట్ 68 grams వెయిట్ అయితే ఉంటుంది. వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే దీనిలో వీళ్ళ ఓన్ OS అయితే యూజ్ చేస్తారు వీళ్ళు, పికిల్ OS అని చెప్పేసి. అండ్ ఏ యూజ్ చేస్తే చెప్పట్లేదు, కాకపోతే అయితే మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో. అండ్ మనం ఈ గ్లాసెస్ పెట్టుకున్నాం, మీరు డైలీ లైఫ్లో మీరు చేసే పనులన్నీ అది స్టోరేజ్ రూపంలో స్టోర్ బబుల్స్ రూపంలో స్టోర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూస్తే ఒక మామ్ పిల్లలకి కుకీస్ తయారు చేస్తూ ఉంది. ఆ కుకీస్ ఇలా తీసుకురాగానే బయటికి ఆ పిల్లోడు ఇంతకుముందు నాకు డైనోసార్ కుకీ చేయని చెప్పేసి రిమైండర్ ఉంటుంది, దాని మెమరీలో ఉంటుంది ఏఐకి. అది చెప్పేస్తుంది వీడికి డైనోసార్ ఇష్టం మీ పిల్లోడికి అని చెప్పేసి ఆ ఇమేజ్తో పాటు ఇచ్చేస్తుంది కుకీస్ మీద. మనం డైరెక్ట్ దాని కలరింగ్ వేయడమే. నెక్స్ట్ మనం గిటార్ వాయిస్తున్నాం, ఏమి నాకు రావట్లా ట్యూన్, ఈ ట్యూన్ ట్రై చేయని చెప్పేసి అదే సజెషన్ చేస్తూ ఉంటుంది. మీరు ఏదైనా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చారు, క్యాబ్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా సరౌండింగ్స్ డిటెక్ట్ చేసేసి మీరు బయటకు వెళ్తున్నారు కాబట్టి క్యాబ్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి ఇక్కడ, ఈ రేట్ కూడా అయినట్లుగా మీకు అక్కడ పాపప్ చేసేస్తుంది. అంటే మీరు డైలీ లైఫ్లో మీరు చేసే పనికి అది ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంది. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి రాస్తున్నారు, అది డిటెక్ట్ చేస్తుంది, చూసి డిటెక్ట్ చేసేసి మీరు మధ్యలో ఆగిపోయారు అనుకోండి, మీకు సజెషన్స్ ఇవ్వడం. ఇట్లా మీ లైఫ్లో మీరు చేసే పనికి మీకు ఎక్కడైనా ఆగిపోతే, మీరు ఏమైనా తెలియకపోతే ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. చాలా బాగా హెల్ప్ చేస్తుంది అయితే. సో వీటి గ్లాసెస్ ని ప్రజెంట్ ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నారు వీళ్ళు. దీనిలో ప్రాసెసర్ కూడా చెప్పారు వీళ్ళు, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాం అని చెప్పారు. కాకపోతే కొన్ని డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇంకా దీని గురించి చెప్పలేదు. బ్యాటరీ లైఫ్ చెప్పారు 12 hours దాకా వస్తుంది అని చెప్పారు. ఆ కేసు ఏమి చూపిలేదా, కేసు ఎలా వస్తుంది అవన్నీ ఏం చెప్పలేదు. ఇంకొక డిస్ప్లే రెజల్యూషన్ ఎంత క్వాలిటీ అది డిస్ప్లే చెప్పలేదు. అండ్ దాంతోపాటు ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, ఎన్ని డిగ్రీస్లో ఇది ప్రొజెక్ట్ చేయగలదు, దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ప్రీ ఆర్డర్ వచ్చేసరికి ఇది స్టార్ట్ అయింది యూఎస్లో, ఇట్లా ప్రీ ఆర్డర్ తీసుకుంటున్నారు. $200 పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు, 18,000 రూపాయలు అట్లా పెట్టి ప్రీ ఆర్డర్ చేసుకోవాలి. యాక్చువల్ దీని కాస్ట్ వచ్చేసరికి $799 ఉంది, $800 ఉంది. అంటే దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 72,000 రూపాయలు ఉంటుంది. ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేస్తే వీళ్ళు 3 నెలల తర్వాత డెలివరీ చేస్తామని చెప్తున్నారు. అంటే యూఎస్లో ప్రీ ఆర్డర్ చేసిన వాళ్ళకి మాత్రం నెక్స్ట్ క్వార్టర్ అంటే మార్చ్ తర్వాత ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ అవుతాయి. మిగతా కంట్రీస్ వాళ్ళకి Q3, Q4కి వెళ్ళిపోద్ది, అంటే జూన్ తర్వాత. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో Reno 15 సిరీస్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది ఒప్పో. జనవరి 8వ తారీఖు ఒప్పో Reno 15 సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ అవ్వబోతుంది. Reno 14 సిరీస్ వచ్చినాయి, వాటి సక్సెసర్స్ ఇవి. Reno 15, 15 Pro అండ్ 15 Pro మినీ రాబోతుంది ఈసారి. ఇది స్పెషల్ ఫోన్, కొద్దిగా డిఫరెంట్ ఫోన్ అనమాట. ఇప్పుడు మనకి ప్రో మోడల్స్ ఉన్నాయి, మినీ మోడల్ ఫస్ట్ టైం అయితే వస్తుంది. సో ఈ 3 ఫోన్స్ జనవరి 8వ తారీఖు అయితే రాబోతున్నాయి ఒప్పో నుంచి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు, ఈరోజు ఫ్రైడే కాబట్టి చాలా మంది ఓటీటీ రిలీజెస్ గురించి అడుగుతూ ఉంటారు. ఈరోజు ఒక ఓటీటీలో మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మౌగ్లీ ఒకటి వచ్చింది, ఇది ఈటీవీ విన్లో చూడొచ్చు మీరు. అండ్ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కదా, స్ట్రేంజర్ థింగ్స్ 5 మొత్తం కంప్లీట్ ఫైనల్ ఎపిసోడ్స్ అన్ని వచ్చేసినాయి నెట్ఫ్లిక్స్లో. మీరు స్ట్రేంజర్ థింగ్స్ కంప్లీట్గా ఎంజాయ్ చేయాలనుకుంటే 5th సీజన్ ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో వచ్చేసరికి సైక్ సిద్ధార్థ్ ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. వీటిలో మీరు ఏదైనా చూస్తే ఏది రికమెండ్ చేస్తారు ఈ వీకెండ్ మన వాళ్ళకి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ మనకి రియూటర్స్ అని చెప్పేసి ఒక మీడియా సంస్థ మెటా మీద ఆరోపణ అయితే చేసింది. లాస్ట్ ఇయర్ మెటా రెవెన్యూ చూసుకుంటే యాడ్స్ మీద వచ్చినవి $18 billion ఉన్నాయంట. అంటే 1.62 lakh crores వీళ్ళకి యాడ్స్ మీద వచ్చినాయి. దీనిలో 27,000 crores మెటా యాడ్స్ ఎలా ఉన్నాయంటే, లైక్ ప్రజలకి స్కామ్ ఇది. ఇప్పుడు ఏదైనా ప్రొడక్ట్ పెడతారు మనకి ₹2 అని చెప్పి, వాటి మీద స్కామ్ క్లిక్ చేసి కొంటుంటారు చాలా మంది, అట్లా స్కామ్ చేస్తారు. అట్లా కూడా యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు. ఇట్లా స్కామ్ అని తెలిసినా కానీ యాడ్స్ను వీళ్ళు ప్లే చేస్తున్నారు. కొన్ని గ్యాంబ్లింగ్ సంబంధించి, పార్నోగ్రఫీకి సంబంధించి, హేట్ స్పీచ్, ఇట్లా వీటికి సంబంధించిన యాడ్స్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రిటర్న్ వాటిలన్నింటిలో వేసి వీళ్ళు ఇంత రెవెన్యూ 27,000 crores సంపాదించారని చెప్పేసి ఈ సంస్థ అయితే ఆరోపణలు చేసింది. మెటా సైడ్ నుంచి ఎటువంటి రియాక్షన్ అయితే లేదు. నెక్స్ట్ మనకి ఇండియా కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇండియాలో సిమ్ కార్డ్ యూజ్ చేసే వాళ్ళ సంఖ్య 100 కోట్లు దాటింది. ప్రజెంట్ మన జనాభా చూసుకుంటే 142 crores ప్లస్ అయితే ఉన్నారు. దానిలో 100 కోట్ల పైగా కనెక్షన్స్ అయితే వచ్చినాయి. ఒక్కొక్కరు 2-3 కనెక్షన్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో అందరు వాడతారని చెప్పలేము మన సిమ్
కార్డ్స్. ఇదిగో 100 కోట్ల పైగా సిమ్ కార్డ్స్ అయితే యూస్ చేస్తున్నారు ఇప్పుడు. దీనిలో ఎక్కువ మంది యూస్ చేస్తుంది జియో 51 కోట్లు యూస్ చేస్తున్నారు. సెకండ్ ప్లేస్ లో ఎయిర్టెల్ ఉంది. ఎయిర్టెల్ వచ్చేసరికి 31.42 కోట్లు. థర్డ్ ప్లేస్ లో వోడాఫోన్ ఐడియా ఉంది 12.77 crores. అండ్ ఫోర్త్ ప్లేస్ లో బిఎస్ఎన్ఎల్ ఉంది. అండ్ మొత్తం మ్యాప్ కూడా ఇచ్చారు, ఇండియా మ్యాప్ మొత్తం మీరు చూడొచ్చు. టాప్ బాటమ్ అండ్ సైడ్స్ చూసుకుంటే ఎయిర్టెల్ యూస్ చేస్తున్నారు. మిడిల్ పార్ట్ అంతా ఎక్కువ జియో అయితే యూస్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి దీపిందర్ గోయల్, జొమాటో బ్లింకిట్ ఫౌండర్ అన్నమాట ఇతను. సో ఇతను నార్మల్గా ఒక రిపోర్ట్ అయితే ఇచ్చాడు. 31st చాలా మంది గిగ్ వర్కర్స్ మేము స్ట్రైక్ చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. ఇన్సెంటివ్స్ ఇచ్చారు, చాలా మందికి భయంకరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చారు. సో వీళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే దగ్గర 4 లక్షల పైగా వచ్చారు పని చేయడానికి, డెలివరీస్ చేయడానికి అని చెప్పేసి వర్కర్స్ వచ్చినట్టు చెప్తున్నారు. దగ్గర 75 లక్షల పైగా ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళు డిమాండ్స్ గురించి కూడా చెప్పారు. వీళ్ళు డిమాండ్స్ ఏంటంటే ఒక ఆర్డర్స్ ఉన్నా లేకపోయినా కానీ మంత్లీ 40,000 రూపీస్ ఇవ్వాలని చెప్పేసి చెప్పారు. దీనికి వీళ్ళు ఒప్పుకోలేదు. అండ్ ఇంకొకటి 10 minutes డెలివరీ తీసేయాలని చెప్పారు. ఏం చెప్పేదాని ప్రకారం అయితే 10 minutes డెలివరీ మీరు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటే మీకు ఆర్డర్ అవ్వదు. చుట్టుపక్కల ఉంటే మాత్రమే, మీరు దగ్గరలో ఉంటే మాత్రమే మీకు అది ఆర్డర్ వెళ్తుంది 10 minutes డెలివరీ అనేది అని చెప్పేసి దాని గురించి క్లారిటీ ఇచ్చారంటే 10 minutes డెలివరీ కూడా తీసేయరు అని అర్థం అవుతుంది. ఇలా చెప్పిన డిమాండ్లు అయితే మాక్సిమం ఒప్పుకోరు అని చెప్పేసి అర్థం అయిపోతుంది. ఇదేమైనా ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం మండే టెక్ న్యూస్లో కలుద్దాం. సెలవు, బాయ్.